వెల్కమ్ టు లా లర్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఆర్ వర్సెస్ టాల్సన్ అనే కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాల్సన్ అనే అతను 1880లో ఒక లేడీని మ్యారేజ్ చేసుకుంటాడనమాట. 1881లో అతను ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు. టాల్సన్ భార్య ఆమె అన్ని పాజిబుల్ ఎంక్వైరీస్ చేస్తుంది. ఆమె యొక్క ఎంక్వైరీలో అతని యొక్క ఆచూకీ దొరకదు. అంతేకాకుండా షిప్ యాక్సిడెంట్‌లో అతడు చనిపోయాడని ఆమె యొక్క ఎంక్వైరీలో తేలుతుంది. నెక్స్ట్ 1887లో ఆమె ఒకతన్ని మ్యారేజ్ చేసుకుంటుంది. మ్యారేజ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత టాల్సన్ వస్తాడనమాట. టాల్సన్ వచ్చి ఆమె పైన బైగామి కేస్ పెడతాడు. నెక్స్ట్ ఆమె నేను మ్యారేజ్ ఓపెన్‌గా చేసుకున్నాను. దాదాపు ఆమె భర్త యొక్క ఆచూకీ దొరకలేదు. 7 ఇయర్స్ నేను వెయిట్ చేశాను. కాబట్టి ఇది బైగామి కేస్ కింద రాదని ఆమె వాదిస్తుంది. ఆమె యొక్క వాదనని కోర్టు సమర్థిస్తుందనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.